హాయ్ అండి. ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను అని అంటే మన్యంకొండ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నాను. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అన్నమాట. ఇది ఎక్కడుందా అని అనుకుంటున్నారా? మన తెలంగాణలోనేనండి. మన్యంకొండ అంటే హైదరాబాద్ నుంచి అయితే 120 కిలోమీటర్లు ఉంటుందండి. అయితే మహబూబ్ నగర్ పట్టణం నుంచి అయితే 17 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. దీన్ని పేదల తిరుపతి అని కూడా చెప్తూ ఉంటారనమాట. అంటే తిరుపతికి వెళ్ళలేని వారు ఇక్కడికి వచ్చి తమ మొక్కుల్ని చెల్లించుకుంటూ ఉంటారంట. మనకి రాయచూర్కి వెళ్ళే దారిలో ఉందన్నమాట. ఈ నారాయణపేట బస్సు కూడా ఎక్కితే మనకి ఇక్కడ మన్యంకొండ అనే గ్రామంలో దింపుతారు. అక్కడి నుంచి పైకి ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుందండి. ఆటోలో ఒక 30 రూపాయల నుంచి 40 రూపాయల దాకా తీసుకుంటారనమాట. మేము అక్కడి నుంచి అంటే హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వచ్చాము. మహబూబ్ నగర్ నుంచి మళ్ళీ ఇక్కడికి రాయచూర్కి వెళ్ళే బస్సు అంటే రాయచూర్కి వెళ్ళే బస్సు ఎక్కి ఇక్కడ రిక్వెస్ట్ స్టాప్ ఉందన్నమాట. అక్కడ దిగేసేసి పైకి ఆటోలో వెళ్తున్నాం అనమాట. కానీ చాలా వండర్గా ఉందండి. అడ్వాన్స్ చేసినట్టే అనిపించింది అనమాట నాకు. ఎందుకంటే మేము ఆటోలో బ్యాక్ సైడ్ కూర్చున్నాం అనమాట. ఇక పైకి వెళ్తుంది కదా, కొండ మీదకి వెళ్ళేటప్పుడు అయితే అబ్బా ఎంత థ్రిల్లింగ్గా ఉందంటే నిజంగా చాలా చాలా బాగుందన్నమాట. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. అంటే గుడికి వెళ్ళే మార్గంలో మాత్రం చాలా చాలా బాగుంది. ఇదంతా సేమ్ మనకి అంటే తిరుపతికి వెళ్ళేటప్పుడు పైకి కొండపైకి వెళ్ళేటప్పుడు ఎలా అయితే ఉంటుందో అలాగే ఉందండి ఘాట్ రోడ్డు. ఎక్కడ ఏది దొరకదు మనకి మధ్యలో. నడకదారి కూడా వెళ్ళొచ్చు అనమాట. కానీ ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి అంటే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నారనమాట. అది కూడా స్వామి ఎలా ఉన్నారంటే పైకి వెళ్ళిన తర్వాత చూసామండి. పైకి వెళ్ళేంతవరకు నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉండే అండి నిజంగా. అసలు అంటే ఏంటి అని అంటే అలోన్గా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసినాం పైనుంచి కింద నుంచి పైకి వచ్చేసాం అనమాట. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి కోనేరు అవన్నీ దర్శనం వస్తాయన్నమాట. దర్శనం ఉంటుందన్నమాట. అక్కడ కోనేటిలో దర్శనం కాళ్ళు కడుక్కునే వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని ఇదేనండి కోనేరు. కాళ్ళు చేతులు కడుక్కుంటారు. తర్వాత కొంతమంది స్నానాలు చేసేవాళ్ళు కూడా అక్కడ స్నానాలు చేసేసి అక్కడ పైన మెట్ల దారి ఉంటుంది. ఆ మెట్ల దారి గుండా పైకి వెళ్తారనమాట. పైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారనమాట. ఇది మొత్తం మనకి 3 కొండల మధ్యలో ఉంటుందండి. అసలు ఎంత బాగుంటుందంటే నిజంగా చూస్తుంటే స్వామివారిని అలానే చూడాలనిపిస్తుంది. ఇక్కడ జనవరి ఫిబ్రవరి టైంలో జాతర అవుతుందంట. ఇసుకేస్తే రాలేరంటారండి ఇక్కడ జనము. కానీ మేము ఇప్పుడు వెళ్ళాం కదా, ఒక 1 వీక్ అవుతుంది వెళ్ళి. నేను వీడియో చేయడం లేట్ అయింది. బట్ అప్పుడు ఎవరు లేరండి. సాటర్డే రోజైతే ఉంటారంట. నేను సండే వెళ్ళాను. చాలా ప్రశాంతంగా ఉంది. నాకు నిజంగా అనిపించింది జాతర కన్నా కానీ జాతర సమయంలో కన్నా ఈ సమయంలో వస్తే స్వామివారిని చాలాసేపు దర్శించుకోవచ్చు. ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఎంత బాగా అనిపించిందంటే నిజంగా చాలా బాగా అనిపించింది అనమాట. ఇక్కడ మేము మాతో వచ్చిన ఆవిడైతే స్నానం చేశారండి అక్కడ కొన్నిట్లో. మేము మాత్రం కాళ్ళు చేతులు కడుక్కొని తల మీద నీళ్ళు వేసుకొని జల్లుకొని ఇంకా పైకి రావడానికి వెళ్తున్నాం అనమాట. అంటే పైకి కొంచెము అంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే చెప్పాలంటే ఈ క్షేత్రం మహిమ గురించి చెప్పాలంటే మాత్రం దీన్ని మునుల కొండ అని కూడా పిలుస్తారనమాట. ఆ తర్వాత అక్కడ అంతా మొత్తం అడవి ప్రాంతం అనమాట, కొండలు. అందుకని అక్కడ మన్యంకొండగా మారిపోయిందనమాట అడవుల్లో ఉండేసరికి. ఇంకా మహబూబ్ నగర్ జిల్లాలో ఇది చాలా ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒక్కటి అని కూడా చెప్తూ ఉంటారనమాట. అంటే అప్పటి కాలంలో నరసింహయోగి, ఎట్టప్ప రామయోగి ఇంకా అంటే అక్కడ వాళ్ళు చెప్పిరనమాట. కొంతమందిని అడిగినా అనమాట నేను. వాళ్ళు ఇలాంటి సాధువులందరూ అక్కడ ఉండేవాళ్ళంట. ఆ కొండలో వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళంట. దాని తర్వాత అక్కడ కొంతమంది ఋషులు, గురువులు వీళ్ళందరూ అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉండడం వల్ల అక్కడ ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ అక్కడ ఆయనని ధ్యానం చేసుకుంటూ ఉండేవాళ్ళంట ఆ గుహల మధ్యలో.
అంటే ఆ గుహల్లో కూడా ఒక చిన్న ఆలయం ఉండేదన్నమాట. హనుమాన్ దాసు అనే అతనికి ప్రత్యక్షమయ్యాడనమాట. ఆయన గాయకుడు అనమాట. ఆయన శ్రీనారాయణ కొండ గురించి ఆయన చాలా చాలా పాటలు పాడేవాడనమాట. అక్కడ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి వచ్చిన వాళ్ళు కూడా, అంటే అక్కడ స్వామివారిని దర్శించడానికి వచ్చిన వాళ్ళు అక్కడ ప్రకృతి సౌందర్యానికి కూడా ముగ్ధులైపోయారనమాట. ప్రతి సంవత్సరం అక్కడ మాఘ పౌర్ణమి రోజున ఉత్సవాలు జరుపుతూ ఉంటారనమాట. అంటే అక్కడ స్వామివారిని చెక్కలేదు, అంటే ఒక శిల్పంలాగా చెక్కలేదన్నమాట, వెలిసారు అక్కడ. అంతేగా, అంటే స్వయంభూగా వెలిసారనమాట. ఇంకా అక్కడ కోనేరు కూడా ఎవరు తవ్విన కోనేరు కాదనమాట. స్వామివారి పాదము అక్కడ పెడితే ఆ పాదంలో నుంచి నీళ్లు బయటకు వచ్చాయన్నమాట. అదే కోనేరుగా మారిందనమాట. అందుకే చెక్కని విగ్రహము తవ్వని కోనేరు అని అంటారనమాట. ఎవరు చెక్కలేదన్నమాట. ఇది అక్కడ ఆలయం యొక్క ప్రత్యేకత అని చెప్పేసి మాకు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారనమాట. అడిగాను అనమాట నేను, ఇంకా ఏముంది ఇక్కడ ప్రాధాన్యత, ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటి అని కూడా చెప్పారనమాట. ఇంకా అంతేకాకుండా ఎత్తైన కొండ మీద ఉన్నటువంటి వెంకటేశ్వర ఆలయము పాలమూరు తిరుపతి అని కూడా పిలుస్తారనమాట. ఇక్కడ ప్రతి సంవత్సరం ఉత్సవాలు మాత్రం చాలా వైభవంగా జరుగుతుందంట. ఈ ఆలయ ప్రాంగణం మొత్తము ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అక్కడ అంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఈ తిరుమల కొండలు ఎలా అయితే ఉన్నాయో, ఎత్తైన కొండల మీద స్వామివారు ఎలా అయితే వెళ్తారో ఇక్కడ కూడా 3 కొండల మధ్యలో వెళ్తారనమాట. ఆ కోనేరు కూడా ఎవరు తవ్వినది కాదు, ఆయన పాదాల నుంచి వచ్చిందనమాట. ఉలి ముట్టని దేవుడు అని కూడా అంటారనమాట. అంటే ఉలితో చెక్కకుండా ఆయన వచ్చారనమాట. అంటే స్వయంభూగా వెలిసారనమాట. 2వ తిరుపతి అని కూడా అంటూ ఉంటారనమాట ఇక్కడ. అంతేకాకుండా అంటే అసలు మామూలుగా ఈ కథ చూడాలి అని అంటే, కేశవయ్య అనే మునికి వెంకటేశ్వర స్వామి కల్లో కనిపించి, మన్యంకొండ గుహలో నేను వెలిసి ఉన్నాను, నాకు రోజు సేవ చెయ్యాలి అని అంటూ చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట, అంతర్ధానమయ్యారనమాట. అలా అక్కడ కొంతమంది పూజారు వాళ్ళని అడిగితే చెప్పినారు. అంతేకాకుండా ఈ మన్యంకొండ ఎప్పుడైతే ప్రచారంలోకి వచ్చిందో ఆ తర్వాత నుంచి కొంచెం ఆ ఎత్తైన కొండ మీద ఘాట్ రోడ్డుని నిర్మించారంట. అప్పుడైతే నడకతోటే వచ్చేవాళ్ళంట. నడకదారి కూడా అక్కడ మాకు చూపించారనమాట. ఈ దారిలో వస్తే నడుచుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పారనమాట. ఇంకా ఉదయము 6:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుందంట. మళ్ళీ మధ్యాహ్నము 2 గంటల నుంచి 8:30 వరకు మనకి దర్శనము ఉంటుంది అని వాళ్ళు చెప్పారనమాట. అక్కడ సువర్ణపూలతో అర్చన చేయించామన్నమాట మేము. సత్యనారాయణ స్వామి అంటే సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా, కథలు కూడా అక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట. చాలా చాలా బాగుందండి. ఇదిగోండి పైకి వెళ్ళే దారి అనమాట. ఇది పైనుంచి కిందకు వస్తున్నాం యాక్చువల్లీ. అంటే ఇక్కడ స్వామివారిని లోపల వీడియో తీయనియట్లేదు అనమాట. అందుకని ఎందుకులే, నాకు కూడా అనిపించింది అనమాట, దర్శనానికే కదా వెళ్ళింది, ఇంక ఇక్కడ ఎందుకు కెమెరాస్ యూజ్ చేయడం అని చెప్పి నేను గుడి లోపల కెమెరా అంటే నేను ఫోను అలా తీయలేదన్నమాట. ఫొటోస్ కూడా తీయాలనిపించలేదు నాకు. ఎందుకు అని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అదేందో భక్తి, అలా తన్మయత్వంలో ఉండిపోయాను అనమాట లోపల. అలా దర్శనం చేసుకున్నాము. పైన మాత్రం శివాలయానికి వెళ్ళాము. అక్కడ పూజారి అయితే అప్పుడు క్లియర్, అంటే మేము వెళ్ళేసరికి టైం ముగిసిపోయిందనమాట, అది క్లోజ్ చేసేసారు. అందుకని నేను అక్కడ ఏమీ తీయలేదు. బయట కొన్ని ఫోటోగ్రాఫ్స్ చాలా బాగున్నాయన్నమాట. అందుకని ఫోటోగ్రాఫ్స్ కొన్ని తీసుకున్నాము. దాని తర్వాత ఇంకా మేము ఏదన్నా ఆకలి చాలా వేసింది, ఎప్పుడో పొద్దున్న బయలుదేరాం మేము. దర్శనం అయ్యి అంత అయ్యేసరికి 2:30 అయిపోయింది. ఇంకా అందుకని ఇంకా మేము తీసుకొచ్చినటువంటి పులిహోర అవన్నీ తీసుకొని పైకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కానీ కోతులు వచ్చేస్తున్నాయండి. అసలు తినడానికి కూడా మాకు
ఎక్కడ ఒక ఏదైనా బ్యాగ్ ఓపెన్ చేసి ఇలా మూగుతున్నాయి అన్నమాట కోతులన్నీ. సరే వెతుక్కొని ఒక కొండపైకి వెళ్ళి ఒక చోట కూర్చున్నాం అనమాట. చిన్న గదిలాగా ఉంటేను ఆ గది ముందర కూర్చున్నాము. అప్పటికే వాసన ఎట్లా పసిగట్టాయో తెలియదండి. పులిహోర ప్యాకెట్లు ఓపెన్ చెయ్యంగానే వచ్చేసాయి కోతులు. అంటే ఇక మేము నలుగురం ఐదుగురం కలిసాం కాబట్టి కొంచెం చేసుకొని వెళ్ళామన్నమాట. ఏదైనా అక్కడ ఏమైనా దొరుకుతుందో దొరకదో, అడవి ప్రాంతం కదా అనేసి కొంచెం సంశయంతో చేసుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్ళామన్నమాట. నేను పులిహోర చేసుకొని వెళ్ళాను. పులిహోర ఇప్పగానే కోతి వచ్చేసింది. కూర్చొని ఇక నాకు పెట్టవా అన్నట్టుగా ఉన్నిందనమాట. ఇక సరే అని మా తెచ్చుకున్న ప్యాకెట్స్లో నుంచి ఒక ప్యాకెట్ తీసి దాని ముందు పెట్టాను. ఎంత చక్కగా తింటుందంటే నిజంగా మా స్కూల్లో అయితే మా పిల్లలు కూడా తినరు అంత మంచిగా నీట్గా, అంత నీట్గా అంత చక్కగా కలుపుకొని తింటుందండి. నేనైతే ఆ వీడియో ఫస్ట్ తీయొద్దు అనుకున్నాను, కానీ అది అంత చక్కగా తింటుంటే వీడియో ముచ్చటేసింది, తీయాలనిపించింది అనమాట. మీకు కూడా చూపించాలని అనిపించింది నాకు. అందుకే ఆ వీడియో కూడా తీసి ఆ వీడియో కూడా మీకు పెట్టాను. చూడండి ఎంత ముచ్చటగా తినిందో. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మేము అన్నీ ఇక్కడ సైడ్ అన్నదాన సత్రం ఉంటుందండి, బయటకు వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా మేము ఇదంతా గుడి ఆవరణ లోపల అనమాట. పైన కొండ మీద స్వామి ఉంటారు. స్వామివారిని దర్శించుకున్నాం, శివాలయం దర్శించుకున్నాము. దాని తర్వాత అక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే కాలభైరవుడు ఉంటారు, కాలభైరవ స్వామిని కూడా దర్శించుకున్నాం అనమాట. ఇదంతా భక్తులు కొండ మీదకి రావడానికి అనమాట. ఈ ముందర ఒక మండపం ఉంది, కళ్యాణ మండపం అని. ఆ మండపంని కూడా దర్శించేసుకొని అక్కడ కూడా చూసుకొని మళ్ళీ ఇంకా కిందకి బయలుదేరామన్నమాట. ఇదంతా గుడి ఆవరణ అనమాట. ముందర దానిపైననే మనకి దశావతారాలు చిత్రపటం అంటే పెయింటింగ్స్ వేసారనమాట. చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. పెయింటింగ్స్ అనేవి చాలా చక్కగా ఉన్నాయన్నమాట చూడ్డానికి కూడా. అలాగే రాముల వారిది కూడా పైన, సీతారాములు హనుమంతుడిది కూడా పైన విగ్రహాలు చెక్కారనమాట. ఇది మళ్ళీ మేము ఆ దర్శనం అయిపోయింది కదా, ఇక రిటర్న్ వస్తున్నాం అనమాట కిందకి. పద్మావతి దేవి అమ్మవారి ఆలయానికని దర్శనానికని కిందకి వస్తున్నాం అనమాట. ఘాట్ రోడ్ కదండి, చాలా చూడండి ఎంత బాగుందో, అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే వాతావరణము. ఎటువంటి రణగణ ధ్వనులు ఏమీ లేవు అనమాట. ట్రాఫిక్ అనేది ఏమీ లేదు. చాలా 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 ప్రశాంతమైన వాతావరణం. అబ్బా, ఇటువంటి వాతావరణంలో ఇక మునులేంటి, మనమైనా వెళ్ళినా మెడిటేషన్ చేస్తామండి, ధ్యానం చేసుకోవాలనిపిస్తుంది అనమాట. మాకు గడపాలనిపించింది కానీ అప్పటికే కొంచెం ఆలస్యం అయిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసామండి, ఇక్కడే ఆటో దిగాం మేము. ఇంకా లోపలికి, అమ్మవారి టెంపుల్ లోపలికి రావడానికి మేము ముందుకు వస్తున్నాం అనమాట. ఇదంతా ఇక్కడ ఈ బ్లూ కలర్ షెల్టర్స్ కనబడుతున్నాయి కదండి, అక్కడ కళ్యాణాలు చేస్తారట. ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటారనమాట. పెళ్ళిళ్ళు లోపల అమ్మవారి దగ్గర దర్శనం చేసుకుంటారనమాట. వెళ్ళి తర్వాత పైకి అయ్యవారి దగ్గర అంటే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వస్తారు అని చెప్పారనమాట. ఇది పద్మావతి దేవి అమ్మవారి అంటే పద్మావతి అమ్మవారి ఆలయం అనమాట. ఆలయ ప్రాంగణము చాలా విశాలంగా ఉంది, చాలా నిశ్శబ్దంగా కూడా ఉందన్నమాట. అంటే మేము వచ్చిన సమయం కూడా నాకు చాలా సెట్ అయింది అనుకుంటున్నానండి నేను. ఎందుకంటే భగవంతుడిని ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలంటారు కదా. ఆహా, ఎంత ప్రశాంతంగా దర్శనం చేసుకున్నామంటే అంత చక్కగా మాకు దర్శనం లభించింది. ప్రతి చోట అర్చనలు చేయించుకున్నాం, పూజలు చేయించుకున్నాం. మేము ఇంకా రావి చెట్టు అండి, వేప చెట్టు, రావి చెట్టు కలిసి దగ్గరగా ఉన్నాయి. ఇవి రెండు కలిపి ప్రదక్షిణ చేయాలని నేను చివరిసారిగా కొండగట్టుకు వెళ్ళినప్పుడు అక్కడ పూజారి చెప్పారనమాట. అమ్మ, ఒక్క రావి చెట్టుకే కాదమ్మా, రావి చెట్టుకి వేప చెట్టుకి రెండింటికి కలిపి ప్రదక్షిణ చేయమ్మా అని అన్నారనమాట. అప్పుడు నేను మొక్కు ఉంది నాకు 108 ప్రదక్షిణాలు చేస్తానని. అలా 2 చెట్లకి కలిపి దూరంగా ఉన్నాయి అక్కడ కూడా ప్రదక్షిణాలు చేశానన్నమాట. అలా నాకు గుర్తుకొచ్చి నేను ఇక్కడ గుడి అయితే చాలా బాగుందండి. అమ్మవారిని కూడా బాగా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము. అందుకే నేను అవి మాత్రం వీడియోస్ తీయలేదన్నమాట. నేను మళ్ళీ నాకు దర్శించుకోవాలనిపించిందండి ఈ ఆలయాన్ని. అయితే మీరు కూడా ఒక్కసారి చూసి వస్తే మాత్రం ఇలాంటి సమయాల్లోనే వెళ్ళాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.